మరలా ఫిబ్రవరి 25న జరిగిన దర్శనంలో మరియ తల్లి తన గుహ ముందు ఉన్న ఆ చిన్న కాలువలో నీటిని త్రాగి కాళ్ళు చేతులు కడుక్కొని మరియు అక్కడ పండిన మూలికలు తిని అక్కడే ప్రార్థన చేయమని చెప్పి అదృశ్యమైపోయారు. ఇదే విషయాన్ని బెర్నదెత్తమ్మ గ్రామ ప్రజలకు చెప్పడంతో గ్రామ ప్రజలందరూ వచ్చి చూస్తే ఎప్పుడూ బురదగా ఉండే ఆ కాలువ మంచి నీటితో ప్రవహిస్తుంది. మార్చి 2న జరిగిన 13వ దర్శనంలో మరియ తల్లి బెర్నదెత్తమ్మకు ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించాలని మరియు ఊరేగింపు ఏర్పాటు చేయమని తెలియజేశారు. ఈసారి మార్చి 25న 16వ దర్శనం జరిగింది. ఈ దర్శనం 1 గంట పైనే కొనసాగింది. బెర్నదెత్తమ్మ చెప్పిన దాన్ని బట్టి ఈ దర్శనంలో మరియ తల్లిని నీ పేరేంటి అని అడిగారు. కానీ మరియ తల్లి బెర్నదెత్తను చూసి నవ్వారు. కానీ బెర్నదెత్త మాత్రం విడిచిపెట్టకుండా మళ్ళీ అలా 3 సార్లు అడిగారు. ఆఖరికి మరియ తల్లి నేను ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనగా జన్మ పాపరహితోద్భవిని అని చెప్పారు. ఈ విషయం బెర్నదెత్తమ్మ ఆ గ్రామ ప్రజలకు మరియు స్థానిక గురువులకు చెప్పడంతో ఆ దర్శనాల పట్ల ప్రజలకు ఆసక్తి కలిగింది. ఈ దర్శన విషయాలు చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రాకటంతో ఆ స్థలాన్ని చూడడానికి ప్రజలు రావడం మొదలుపెట్టారు. దాంతో అక్కడ ఫ్రెంచ్ ప్రభుత్వం మరియు కాథలిక్ చర్చ్ బెర్నదెత్తమ్మను అనేక విధాలుగా ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టింది.